గురుగారు మరో ప్రశ్న చూద్దామండి. ఈమెయిల్ ద్వారానే వచ్చింది. వినోద్ రెడ్డి గారు పంపించారు. శ్రీచక్ర నవావరణ పూజ అంటే ఏంటి, దీన్ని ఎవరు చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. శ్రీచక్ర పూజ, నవావరణ పూజ అనేటువంటిది తప్పనిసరిగా అతినిష్టాగరిష్టాపరులైన బ్రాహ్మణోత్తములు ఉపదేశం పొంది ఆ అర్చన విధాన తత్వంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని నిత్యం కూడా ఆరాధన చేయాలి. శ్రీచక్రం అంటే సాక్షాత్తు రాజరాజేశ్వరీ దేవి యొక్క ఉపాసనా తత్వం. ఆ యొక్క బాలాంబిక స్వరూపంలో విరాజిల్లేటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి ఆ రాజరాజేశ్వరి అర్చనా విధాన శైలి. నవావరణ తత్వంలో ఆ శ్రీచక్రంలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకుంటూ అంగన్యాస కరన్యాసాదులతో గురూపదేశం పొందినటువంటి వ్యక్తులు మాత్రమే శ్రీచక్ర ఆరాధనకు అర్హులుగా ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు శ్రీచక్ర ఉపాసన చేస్తాను అంటే కుదరదు. అంతేకాకుండా శ్రీచక్ర అర్చన చేసేవాళ్ళు బాలా ఉపాసన చేసి తీరాలి. బాలాంబిక ఉపాసన చేసిన తరువాతనే శ్రీచక్ర అర్చనలోకి వెళ్ళటం జరుగుతుంది. అయితే నాకు చాలా ఇష్టమండి శ్రీచక్రం అనేటువంటిది ఉంచుకోవటం ఇంట్లో, నేను నిత్యం కూడాను ఆ ఆరాధనా బలాన్ని పొందాలి అని చెప్పేసి భావిస్తున్నాను అని తలంపు ఉన్నటువంటి వారు మాత్రం ఫోటో పెట్టుకొని కేవలం పువ్వు మాత్రం పెట్టి నమస్కృతాంజలి గడించవచ్చు తప్ప ఇష్టం వచ్చిన రీతిలో ఆరాధన చేయటానికి అర్హత లేదు. ఇది కేవలం ఉపాసనా బలంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటువంటి ఉపాసనగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శ్రీచక్రోపాసనా పరులు అనారోగ్యవంతులకు తీర్థమిస్తే అనారోగ్యం తొలగిపోతుంది. శ్రీచక్ర ఆరాధనా తత్వంలో సాత్వికవంతమైనటువంటి ఆరాధనా ప్రక్రియను మనకు ఆదిశంకరాచార్యుల వారు అద్వైత మత సిద్ధాంతకర్త ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. బిందు త్రికోణ కాష్టావతార యుగలోక పత్ర వృత్తయుతం వసుదళ వృత్త కళాదళ ఉత త్రిమహే గృకం భజే అంటూ ఆ శ్రీచక్ర శ్లోకాన్ని చదివి మందార పుష్పాన్ని గనక ఉంచినట్లయితే ఆ చింతామణి ద్వారంలో విరాజిల్లేటువంటి రాజరాజేశ్వరీ దేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేస్తుంది. అందుకే అంటాం, పరికిం పల్లవలేశమై బరగు బ్రహ్మానందముల్ సైతము తరుణీ రత్నమ తావకీన పరమానందములోగాన నీ చరణాంభోజములంటి పల్మరు నమస్కారంబుగా వింతునే పరమానంద సుధాబ్దిదేల్చవ మదంబా శ్రీరాజరాజేశ్వరీ అంటూ ఆ తల్లిని ధ్యానం చేసే ప్రక్రియ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు పడితే వారు శ్రీచక్ర ఉపాసనకు అర్హత లేదు. గురూపదేశం పొంది ఆ నవావరణ తత్వంలో శ్రీచక్రార్చన చేయటమే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.